ఇక్కడ ఉన్న మీకును లైవ్లో ఉంటున్న వారికి ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో మన పట్ల ఆయన కృపను చూపించి ఆయన ప్రేమను చూపించి ఈ నవంబర్ మాసంలో ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించుటకు మరొక ఆదివారపు దినాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేక, ఈ సమయాన్ని దేవుణ్ణి ఆరాధన చేయలేక, ఈ సమయంలో దేవునితో ఉండలేక ఎంతోమంది ఐసీ వార్డులలో ఉన్నారు, ఎంతోమంది అనారోగ్య సమస్యల్లో ఉన్నారు, ఎంతోమంది వారి పనులను బట్టి వారు రాలేకపోయారు. కానీ దేవుని కృప మనల్ని విడవక ఎడబాయక దేవుని మందిర ఆవరణంలోకి తీసుకొచ్చి ఆయనలో గడిపే కృప ఇచ్చిన ఆ కృపగల దేవునికి, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఆయన సంకల్పాన్ని మన పట్ల జరిగించే దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగినవాడు. తల్లి గర్భంలో మనం రూపింపకబడక మునుపే పలానామెకు నేను ఒక కుమారుణ్ణి ఇవ్వాలి, పలానామెకు పలాను ఒక కుమార్తెనివ్వాలి, వారి కడుపున పుట్టిన పిల్లలను నేను ఏ విధంగా ఆశీర్వదించాలి అని భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకే దేవుడుగా ఉన్నవాడే నువ్వు నేను ఆరాధిస్తున్న ఆ దయగల దేవుడు. మనము మందిరానికి వస్తున్న మనము, మందిరంలో కూర్చున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, రక్షణలోకి వచ్చిన మనము ఏమనుకుంటామంటే, నేను బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామని కొంతమంది బిడ్డలు ఆ రకంగా కూడా మందిర ఆవరణంలో అడుగు పెడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిసంతోనే నా జీవితం ఆగిపోకూడదయ్యా, బాప్తిసం తీసుకున్న తర్వాత నా జీవితము ఇక్కడే ఉంటే సరిపోదయ్యా అని కొంతమంది బిడ్డలు ఆలోచన చేస్తారు. కొంతమంది మరొక రకంగా ఆలోచన చేస్తారు, నేను బాప్తిసం తీసుకొని బల్లల్లో చేయి వేస్తూ ఆదివారానికి మాత్రమే నా జీవితము పరిమితం కాదయ్యా, మందిర ప్రతి పనిలో పరిచర్యలో నేను పాలు పంపులు పొందాలయ్యా, నేను మాత్రమే పాలు పంపులు పొందడం కాదు కానీ నా కుటుంబంతో కలిసి నేను మందిర ఆవరణంలో ఆనందించాలయ్యా అని కొంతమంది బిడ్డలు ఆశ కలిగి మందిర ఆవరణంలోకి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, తమ కష్టార్జితంలో 10వ భాగాన్ని తీసుకొచ్చి మందిర ఆవరణంలో దైవ సేవకులకు అందిస్తారు. ఇలాంటి పరి రకాలుగా మన విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, నేను నా జీవితాన్ని దేవునిలో నడవాలని ప్రతి బిడ్డ ఆశ, ప్రతి బిడ్డ ఉద్దేశం. కానీ ఆ ఆత్మీయ యాత్రలో సాగిపోతున్నప్పుడు, ఆత్మీయ యాత్రలో నడుస్తున్నప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టో, లేకుంటే ఏదో నీకున్న అనారోగ్యాన్ని బట్టో, నీకున్న సమస్యలను బట్టో, నీకున్న వ్యక్తిగతంగా వస్తున్న పోరాటాలను బట్టో ఆత్మీయ జీవితం తడబడుతూ అటు ఇటు సాగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా దేవుడు తనకు నీ పట్ల ఉద్దేశాన్ని తను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఏం చేస్తాడంటే, నువ్వు పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ కూడా నీ చేయి పట్టుకొని, భయపడమాకమ్మా, నువ్వెందుకు పడుతున్నావు, భయపడమాకయ్యా, నువ్వెందుకు పడుతూ లేస్తూ ఉండటం నా చిత్తం కాదు, కానీ నేను సరి అయిన మార్గంలో నడిపించటకే నేను కోసము రక్తాన్ని చిందించానని చెప్పేవాడు. మనమైతే మనుషులుగా పడుతూ ఉంటాం, లేస్తుంటాం, కుంగిపోతూ ఉంటాం, బాధపడతా ఉంటాం. ఆత్మీయ జీవితానికి అది దేవుడు ఇష్టపడడు. ఒకసారి రక్షణలోకి వచ్చిన నీవు, ఒకసారి బాప్తిసం తీసుకున్న నీవు, ఒకసారి దేవునితో అడుగులు వేస్తున్న నీవు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలన్నదే దేవుని చిత్తమై ఉంటున్నది, దేవుని ఉద్దేశమై ఉంటున్నది.
మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది, మన కుటుంబం పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది, మన వ్యక్తిగత జీవితం పట్ల ఒక సంకల్పం ఉంది, మన సేవ పరిచర్య పట్ల ఒక సంకల్పం ఉంది. ఆయన చిత్తానికి మన జీవితాన్ని వదిలిపెట్టాలి, కానీ మన చిత్తాన్ని జరిగించుకోవటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడే బిడ్డలుగా ఉండకుండా ఉందుము గాక. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులమైన మనము మన చిత్తానుసారంగా జీవించటానికి ఇష్టపడతాము, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించటానికి ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండము. కాబట్టి ఇన్ని రోజులు ఎలా బ్రతికామో ఎలా జీవించామో మనకు తెలియదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉంటుండగా ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పజెప్పి మన బ్రతుకులు నడుచుదుము గాక. ఒకసారి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 32వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు చాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఆశీర్వదింపబడినట్లు మనకు చూస్తున్నాం. యాకోబు జీవితము అప్పటికే 91 సంవత్సరములు గడిచిపోయిన చరిత్ర. ఆయన జీవితంలో ఎన్నో అడుగులు తడబడుతూ ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు తనకు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఆధారము, ఎలాంటి భార్యలున్నా సంతోషం లేదు, పిల్లలున్నా సంతోషం లేదు, ఏదున్నా సంతోషం లేని సమయంలో ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. అయ్యా, నువ్వు తప్ప నాకు ఆశీర్వాదం ఇచ్చేవారు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నా జీవితాన్ని మలుచువాడు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నా జీవితంలో కార్యాన్ని చేయవాడు ఎవరు లేరయ్యా. ఎందుకంటే ఇప్పటికీ నా వయసు 90 సంవత్సరాలు గడిచిపోయింది, అయినప్పటికీ కూడా నా జీవితంలో ఏదో పోగొట్టుకున్న ఒక కొరత ఉందయ్యా, ఏదో సాధించాలనుకుంటున్నా, కానీ నా జీవితం అంతా కూడా ఏమైపోయింది? విఫలమైపోయింది. నా కుటుంబంలో తల్లిదండ్రులు కూడా నన్ను చూసుకుంటారు అనుకున్నా, వారి దగ్గర నుంచి కూడా నేను ప్రేమ పొందుకోలేకపోయానయ్యా. వారి ప్రేమ కూడా కొద్ది సంవత్సరాలు మాత్రమే నేను అనుభవించాను, కానీ శాశ్వత కాలం ప్రేమించే దేవుడవని, శాశ్వత కాలం నా జీవితానికి ఆదరణ దయచేసే దేవుడవని అని చెప్పి ఎవరి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడంటే తన గతంలో 90 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ పొరపాట్లు అయితే చేశాడో, ఏ పరిస్థితుల గుండా తను వెళ్ళాడో, ఏ బంధకాల గుండా తను వెళ్ళాడో, వెళ్ళని మార్గంలో ఎవరెవరిని మోసం చేశాడో, ఆ మోసపూరితమైన బ్రతుకును అంతా కూడా ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడంటే ఎబ్బేకు రేవు దగ్గర, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఏం జరిగిందంటే తన చరిత్రనంతా, లైఫ్నంతా ఏం చేశాడంటే టర్నింగ్ పాయింట్లోకి తీసుకొచ్చి తన చరిత్రనంతా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే మొదటగా ఆయన ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యా, గతంలో నేను చేసిన పొరపాట్లన్నిటిని మొదటి పాయింట్, అయ్యా, నేను ఏ తప్పులైతే చేశానో వాటన్నిటిని కూడా ఏం చేయమని అడుగుతున్నాడు? క్షమించండి అయ్యా. ఎందుకంటే క్షమాపణ ఇచ్చేది నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. క్షమించే అధికారం నీకుందయ్యా, శిక్షించే అధికారం నీకుందయ్యా, దండించే అధికారం నీకుందయ్యా. నీ దగ్గర క్షమాపణ నాకు లేకపోతే నా బ్రతుకుకు అర్థం లేదయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అసలు చేసిన తప్పేంటి? తను ఎందుకు ఆ విధంగా క్షమాపణ అడగవలసిన పరిస్థితి వచ్చింది? బహుశా నీవు కూడా దేవుడు, ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఏదన్నా విషయంలో దేవుడు చేయొద్దని చెప్పినప్పుడు ఆ పని చేస్తూ ఉన్నావా? ఏదన్నా దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ పని దేవుడు చెప్పినా కూడా వినని స్థితిలో కూడా నువ్వు
వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లొంగిపోవటం ఒక విశ్వాసి యొక్క జీవితం. నువ్వు లొంగిపోవటం నువ్వు నేర్చుకున్నట్లయితే నేర్పిస్తాడాయన. నువ్వు నేర్చుకునే మనసు మనలో ఉండాలే, కానీ నేర్పించేవాడు ఎప్పుడు కూడా మనతోనే నడుస్తూ ఉండేవాడు. కాబట్టి నేర్పించయ్యా అని నువ్వు అడగాలే, కానీ ఆయన నేర్పించుటకు సిద్ధమనసు కలిగిన వాడు. ఈ అబ్బేకు రేవు దగ్గర యాకోబు అడుగుతున్నాడు, అయ్యా నేను కావాల్సి నా జీవితంలో నేను పొరపాట్లు చేయలేదయ్యా. పరిస్థితుల ప్రభావాలను బట్టి, కుటుంబంలో ఉన్న నా తల్లిదండ్రులను బట్టి, కుటుంబంలో ఉన్న నా అన్నను బట్టి నేను ఈ పరిస్థితి చెయ్యవలసి వచ్చిందయ్యా. ఆ తప్పును క్షమించండి అయ్యా. అసలు ఏంటి యాకోబు చేసిన పొరపాటు? ఏంటి ఇస్సాకు రిబకా చేసిన పొరపాటు? ఎందుకు వారి జీవితం, వారి కుటుంబం చిన్నాభిన్నమైందంటే ఒక మనిషి చేసిన తప్పు నీ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఈరోజు మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నువ్వు చేసే ఆలోచనలు కావచ్చు, నువ్వు మాట్లాడే మాట తీరు కావచ్చు, నీ కుటుంబం ఏం చేస్తుందంటే చిన్న భిన్నమైపోతుంది. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు ఒక దగ్గర ఉంటారు, తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు, బంధు ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు. ఎప్పుడంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరిగా లేనప్పుడు. ఒక భర్తగా మాటలు వింటున్నావేమో, ఒక భార్యగా ఈ మాటలు వింటున్నావేమో, నీ పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు ఏమున్నాయో తెలియదు, కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీ యొక్క పరిస్థితిని కట్టుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇస్సాకుకు రిబకమ్మకు పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో దేవుని దగ్గర ఏమని అడిగారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చూసినట్లయితే అక్కడ రిబకమ్మకు పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 23వ వచనం లాస్ట్ వచనం ఒకసారి చదవండి అమ్మ. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనము. 2 జనములు నీ గర్భంలో కలవు. ఎవరికి చెప్తున్నాడు? రిబకమ్మకు చెప్తున్నాడు. అమ్మా రిబకమ్మ, నీ కడుపులో ఏమున్నాయి? 2 జనములు కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము బలిష్టమై ఉండును. గట్టి చదవమ్మా. బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగునను. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకుకు రిబకమ్మకు 2 పిల్లలను దేవుడు దయచేశాడు. వారిలో పెద్దవాడు ఏశావు, రెండోవాడు యాకోబు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ కడుపులో నుంచి వచ్చిన 2 పిల్లలలో చిన్నవాడైన యాకోబు పట్ల నా సంకల్పాన్ని ఉంచాను, నా చిత్తాన్ని ఉంచాను, నా ప్రణాళికను ఉంచాను. ఆ కుమారుని పట్ల నా ఉద్దేశాన్ని నెరవేరుస్తానని పుట్టక మునిపే ఎవరికి హెచ్చరించాడు? రిబకమ్మకు, ఇస్సాకుకు హెచ్చరించాడు. రిబకమ్మకు మాత్రమే చెప్పి ఇస్సాకుకు చెప్పకుండా ఉండాల, ఇస్సాకుకు మాత్రమే చెప్పి రిబకమ్మకు చెప్పకుండా ఉండాల. 2తో చెప్పాడు. పెద్దవాడు చిన్నవానికి ఏమైతాడని చెప్పాడు? దాసుడవుతాడు. ఈ మాటలు వింటున్న మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమని చెప్పాడు? ఊరికే ఒక మాత్రమే చెప్పి వదిలిపెట్టాల. ఆ యాకోబులో నుంచి ఏం పుట్టిస్తానన్నాడు? ఉదయ నక్షత్రాన్ని పుట్టిస్తా. ఆ యాకోబులో నుంచి ఏమని పుట్టిస్తా? రాజులను పుట్టిస్తా. యాకోబులో నుంచి ఏం చేస్తా? ఆశీర్వదిస్తా అని ఇస్సాకుకు, రిబకమ్మకు దేవుడు హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత వారి జీవితం సాపీగా జరిగిపోతూ ఉంది. జరిగిపోతున్న సమయంలో దేవుడు వారి కుటుంబాన్ని, బాంధవ్య జీవితాన్ని రిబకమ్మకు, ఇస్సాకుకు జత చేసిన తర్వాత సాపీగా సాగిపోతున్న సమయంలో
ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చి మరణ దినాలు సంభవించాయి. ఆ సమయంలో ఏం చేశాడంటే, ఏశావు మంచి వేటగాడు, యాకోబు తల్లికి ఇష్టమైన కుమారుడు, ఏశావు తండ్రికి ఇష్టమైన కుమారుడు. అది ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. చదవొద్దండమ్మా. ఎందుకంటే వారి జీవితంలో ఒకరోజు ఏమని చెప్తున్నాడంటే, ఇస్సాకు, ఏశావు నువ్వు ఎక్కడికి వెళ్ళు, వేటకెళ్ళు నాయనా, వేట మాంసం తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకురా, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడి కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎవరితో? ఏశావుతో అంటున్నాడు. కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. అన్నప్పుడు ఎందుకు దేవుడు చిత్తాన్ని ఇస్సాకు అక్కడ గ్రహించలేకపోయాడు? ఎందుకు రిబకమ్మ దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయింది? దేవుడు చెప్పింది ఏంది? యాకోబును ఆశీర్వదించమని. కానీ వీరి యొక్క ఆలోచన ఏంది? ఏశావును ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఎందుకంటే వారిద్దరూ పెద్ద కుమారుని తండ్రి పంచుకున్నాడు, చిన్న కుమారుణ్ణి తల్లి పంచుకుంది. బహుశా నీ కుటుంబంలో కూడా కుటుంబం అనే సంసార యాత్రలను సాగిస్తున్నప్పుడు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క కంట చూస్తున్నావేమో. అది యెహోవాకు ఇష్టం లేని కార్యము. ఎందుకంటే వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయము. నీ కడుపున పుట్టిన పిల్లలను క్రమంగా అందరినీ సమానంగా చూసే మనసు తల్లిదండ్రులమైన మనకు కలుగును గాక. ఇక్కడ ఇల్లు కూడా ఏం చేశారంటే, పెద్దవాడిని ఇస్సాకు పంచుకున్నాడు, చిన్న ఆయనను యాకోబును రిబకమ్మ పంచుకుంది. ఇప్పుడు చూడండి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని చిత్తాన్ని వారు జరిగించడంలా, దేవునికి వారి కుటుంబంలో స్థానం ఇవ్వడంలా. ఎందుకంటే ప్రార్థన పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశారు, పిల్లలు కలిగిన తర్వాత ప్రార్థన చేయటానికి వారికి మనసు రాలేదేమో. ప్రార్థన చేసినట్లు మనము బైబిల్లో ఎక్కడా చూడలేదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారి కుటుంబము వారి సొంత ఆలోచనలే వారిని వెంటాడుతున్నాయి. కాబట్టి తన తండ్రిని ఏశావును ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడు? ఏశావు అడవికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అవన్నీ కూడా రిబకమ్మ విని ఏం చేసిందంటే, అరే యాకోబు, మీ నాన్న అన్నను ఆశీర్వదిస్తానంటున్నారా? మనము కూడా ఇంట్లో చేసే పొరపాటు ఏంటంటే, తండ్రి ఏదన్నా పిల్లలకు చెప్తున్నప్పుడు వెంటనే అది విని, అరే డాడీ చాక్లెట్ తమ్మునికి కొనిస్తాడు, అన్నకు కొనిస్తాడంటారా, అక్కకు కొనిస్తాడంటారా, తమ్మునికి కొనిస్తాడంటారా, ఈరోజు అది వాళ్ళిద్దరు ఎగ్జిబిషన్ పోతున్నాడంటారా, నేను తీసుకుపోరంటారా అని వెంటనే ఏం చేస్తామంటే, మిగతా పిల్లలకు వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా వెంటనే ఫోన్ చేసి అందించాల్సిన సమాచారం అందించేంత వరకు స్త్రీల కడుపు ఉబ్బరంగానే ఉంటుంది. ఆ గ్యాస్ ఫామ్ అయితేనే ఉంటుంది. అది ఎప్పుడైతే బయటికి వెళ్తాదో అప్పుడు ఫ్రీ అయిపోతారు. ఒక స్త్రీగా నువ్వు వర్తమానం వింటున్నావేమో, ఒక పురుషునిగా ఈ వర్తమానం వింటున్నావేమో. ఏంటంటే ఇస్సాకు రిబకమ్మలు చేసిన అది ఏమైపోయిందంటే వారి కుటుంబ జీవితాన్ని పతనం చేసింది, వారి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దేవుడు ఏం చెప్పాడు? చిన్నవాడిని ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తన పెద్ద కొడుకును ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ విన్న రిబకమ్మ ఏం చేయాలి? వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు విన్నావు కదా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు నువ్వు చూసావు కదా, జ్యేష్ఠ కుమారుడైన ఏశావును ఆశీర్వదించటం దేవుని చిత్తం కాదయ్యా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదయ్యా, యాకోబులో నుంచి ఉదయ నక్షత్రాన్ని పుట్టిస్తానని, యాకోబులో నుంచి రాజులను పుట్టిస్తానని దేవుడు చెప్పాడు కదయ్యా, నువ్వు ఆశీర్వదించడం తప్పు కదయ్యా అని తమ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, కుటుంబంలో సమస్యలు చెలరేగుతున్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలా అర్థం కాని స్థితిగతుల మధ్య నువ్వు ఉన్నప్పుడు
ఒక్కసారి దేవుని దగ్గర ప్రార్థన చేసి నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడినప్పుడు నీ సమస్యకు పరిష్కారాన్ని దయచేయవాడే నేను ప్రకటిస్తున్నా. మీరు కూర్చొని వింటున్నా నజరేయుడైన యేసయ్య. ఒకవేళ అలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళలేదేమో, అలాంటి స్థితిగతుల గుండా నువ్వు వెళ్ళలేదేమో. ఇస్సాకు ఆలోచన చేస్తున్నాడు, రెబెకమ్మ ఆలోచన చేస్తుంది, నా కొడుకును ఆశీర్వదించాలని. ఇస్సాకు నా కొడుకును ఆశీర్వదించాలని రెబెకమ్మ. వారి ఆలోచనలే అక్కడ జరుగుతున్నాయి, కానీ దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టిన బిడ్డలుగా వారు జీవిస్తున్నారు. దేవుడు చెప్పింది వాగ్దానాలు మర్చిపోతున్నారు. దేవుడు ఆ బిడ్డలు ఆ కుమారుని పట్ల చెప్పిన ప్రవచనాన్ని మర్చిపోతున్నారు. దేవుడు ఏంటి మా పిల్లల పట్ల చేస్తానని చెప్పిన ఆయనను మర్చిపోతున్నామే అని ఆలోచించని, గ్రహించలేని, గ్రహింపులోకి రాని తల్లిదండ్రులుగా ఇస్సాకు రెబెకమ్మ బ్రతుకుతున్నారు. బహుశా నువ్వు కూడా ఇన్ని రోజులు ప్రార్థన జీవితం లేని వారిగా, ప్రార్థన జీవితం లేని తల్లిదండ్రులుగా నువ్వు జీవించావా? దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ సమస్య కలిగినప్పుడు ఒకవేళ వారి జీవితంలో అది ఉంటుంది అన్నప్పుడు వెంటనే రెబెకమ్మ వెళ్ళి అడిగింటే, అయ్యా దేవుని చిత్తం ఇది కాదు కదయ్యా, దేవుని చిత్తం మరొకలాగా ఉంది కదయ్యా అని ఇస్సాకుకు చెప్పింటే కుటుంబ పరిస్థితులు వేరుగా ఉండేవి. ఎప్పుడైతే కుటుంబంలో తల్లి తండ్రి అంటే భార్య భర్తలు ఇరువురు కలిసి ఒకే ట్రాక్ మీద నడిచినప్పుడే కుటుంబం అనే ప్లాట్ఫారం ముందుకెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నీ అంతటా నువ్వు నేను ఇట్లా పోతానంటే, నా అంతటా నేను ఇట్లా పోతానంటే మధ్యలో కుటుంబంలో ఉన్న పిల్లలు జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. మధ్యలో ఉన్న కుటుంబ వ్యవస్థ అనేది దానికి అర్థం ఉండదు. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన జీవితం కలిగిన ఒక కుటుంబాన్ని మీ దగ్గరికి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. 3 మాసాలు అతన్ని దాచిపెట్టిరి. తల్లి ఒక్కతే దాచిపెట్టిందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? తండ్రి ఒక్కడే దాచిపెట్టాడని ఆ లేఖనాల్లో రాయబడి ఉందా? తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఎక్కడ దాచిపెట్టారు? మోషేను ప్రార్థనలో దాచిపెట్టారు. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి ఆ ప్రార్థనలో దాచిపెట్టారు కనుకనే ఆ తల్లిదండ్రులు ఎవరంటే అమ్రాము యెగబేదు. ఈ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ప్రార్థనలో మోషేను దాచిపెట్టాడు. మోషేను మాత్రమే వారు ప్రార్థనలో దాచిపెట్టలే, అహరోన్ను దాచిపెట్టారు, మిర్యామును దాచిపెట్టారు, ఆ ముగ్గురిని దాచిపెట్టారు. కనుకనే ఆ ఇంటిలో ప్రార్థన ఎప్పుడు జరుగుతూ ఉన్నది కనుకనే ఆ ఇంటిలోంచి ఎవరు వచ్చారు? ప్రధాన యాజకుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, కానీ ప్రవక్తి అయిన మిర్యాము వచ్చింది. అది మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు దాసత్యంలో నుంచి విడిపించటానికి వారిని ఏర్పరచుకున్నాడు. ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. ప్రధాన యాజకుడు వచ్చాడు, ప్రవక్తి వచ్చింది, ఇశ్రాయేలు దాసత్యం నుంచి విడిపించే నాయకుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసినప్పుడు, తల్లిదండ్రులుగా మనం ఉంటున్నప్పుడు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండటం దేవుని చిత్తము కాదు. ఉదయం లేచిన తర్వాత కుటుంబంలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆ మన్నను పొందుకుంటావు. అదే మన్నతో మీ కుటుంబం అంతా పోషింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. అంతేకాని పెళ్ళైన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండటం దేవుని చిత్తంలే కాదు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో, ఎక్కడైతే నువ్వు ఒంటరి పోరాటంలో సంసార యాత్రను సాగిస్తూ ఉంటావో, ఒక్కసారి భార్యకు విసుకొస్తుంది, భర్తకు విసుకొస్తుంది. అయ్యో నా జీవితం ఇంతేనా, ఊరికే చేసుకున్నాను ఈ పనికి వల్ల దాన్ని, ఊరికే చేసుకున్నాను ఈ
ఆ విసుగు దేవుని దగ్గర ప్రార్థన చేయనివ్వకుండా ఆపివేస్తుంది. ఆ విసుగుని ఆర్థిక సమస్యలలో కష్టాన్ని తీసుకొస్తుంది. ఆ విసుగు భార్య భర్తల మధ్య సమస్యను తీసుకొస్తుంది. ఆ విసుగే పిల్లల జీవిత భవిష్యత్తుకు పతనాన్ని చేస్తుంది. ఒక భార్యగాను వర్తమానం వింటున్నావేమో, ఒక భర్తగా ఒక వర్తమానం వింటున్నావేమో. భార్య భర్తలు కలిసి పిల్లల దగ్గర మీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? తల్లి తండ్రి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో దాచిపెట్టారు. కనుకనే ఆ ముగ్గురు పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. నీ పిల్లలు ఆశీర్వదింపబడాలని ఆశ కలిగి ఉన్నావా? నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలని అనుకుంటున్నావా? నీ కడుపున పుట్టిన పిల్లలు దేశం కోసం పోరాట వీరులుగా నువ్వు చేయాలనుకుంటున్నావా? సేవలో గొప్పగా వారు వాడబడాలని ఆశపడుతున్నావా? నీ పిల్లలు గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? లేకుంటే నీ పిల్లలు ఏ డిపార్ట్మెంట్లో ఉండాలని లైవ్లో ఉండి వర్తమానం వింటున్నావో తెలియదు. కానీ దేవుడు హెచ్చరిస్తున్న మాట, ఒక భార్యగా ఒక భర్తగా మీరు ఉంటూ పిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటున్న మీరు మొదటగా ఆ కుటుంబ సంసార జీవితం సాఫీగా సాగిపోతే తప్ప పిల్లల నుంచి మీరు ఆ సంతోషాన్ని చూడలేరని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ప్రధాన యాజకుడిని లేపిన దేవుడు, ప్రవక్తిని లేపిన దేవుడు, ఇశ్రాయేలు దాసత్వం నుంచి విడిపించటానికి నాయకుడిని లేపిన దేవుడు అప్పుడునో ఇప్పుడునో ఎప్పుడునో ఒకే రీతిగా ఉండేవాడు. నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసయ్య ఆ వాక్కులు ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పట్ల, సంఘం పట్ల 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆలోచన చేసి ఉంటాడు. ఫలానా సమయంలో ఫలాని కుమార్తె గర్భాన్ని నేను తెరవాలా, ఫలాని సమయంలో ఫలాని కుమారునికి నేను ఒక ఉద్యోగం ఇవ్వాలా, ఫలాని సమయంలో ఫలాని కుటుంబాన్ని నేను రైజ్ అప్ చేయాలా, ఫలాని సమయంలో ఫలాని పరిచర్యను దేశ ఉన్నత శిఖరముల పైన నేను నిలబెట్టాలా, ఫలాని సమయంలో ఫలాని వివాహ బంధాన్ని నేను జత చేయాలని దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడు. ఆ ఉద్దేశాన్ని మితిమీరుతా ఉంటాం, ఆ ఉద్దేశాన్ని అనాలోచనగా చేస్తూ ఉంటాం. ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలయ్యా, ఇంకెన్ని రోజులు ప్రార్థనలో నేను పోవాలయ్యా, ఇంకెన్ని రోజులు సంఘంలో పరిచర్య చేయాలయ్యా, ఇంకెన్ని రోజులు వారితో ప్రార్థన చేపించుకోవాలయ్యా అని నువ్వు అనుకుంటూ ఈ వర్తమానం వింటున్నావేమో. బహుశా కాలం సమీపమై ఉన్నది గనుకనే దేవుడు ఈ వర్తమానం మీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నీ చిత్తానుసారంగా నీ జీవితాన్ని నువ్వు సాగింప చేస్తా ఉన్నావేమో. బహుశా ఈ లైవ్లో ఉండి ఇంకెన్ని రోజులు నేను ఈ పోరాటాల మధ్య వెళ్ళాలయ్యా, ఇంకెన్ని రోజులు నా స్థితి ఇలాగేనయ్యా అనేసి నువ్వు వర్తమానం వింటా ఉన్నావేమో. కానీ నీ కుటుంబ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇస్సాకు రిబకమ్మ కూడా ఏం చేశాడంటే, ఇంకేంటయ్యా అనేసి దేవుణ్ణి అడగలేదు. కానీ వారి సొంతంగా వారు ఆలోచన చేస్తున్నారు. ఏమనంటే, ఈ పిల్లల్ని నేను ఆశీర్వదించాలని. ఇస్సాకు లేదు ఆ కుమార్ని కాదు ఆశీర్వదించాల్సింది, నాకు చిన్న కుమార్ని ఆశీర్వదించాలని చెప్పి ఏశాబు ఎప్పుడైతే వేటకు వెళ్ళాడో తల్లి యాకోబు దగ్గరకు వచ్చి అంటా ఉంది, యాకోబు నువ్వేం చేస్తావంటే, ఏం చేస్తావో తెల్లయ్యా, నువ్వు అన్న వస్త్రాలు వేసుకొని నీ తండ్రి దగ్గర నిలబడు అని చెప్తుంది. అది జ్ఞానయుక్తమైన మాటనా? అక్కడ చెప్పి ఏం చేస్తుందంటే, తన కుమారునికి నటించడం నేర్పిస్తుంది, తన కుమారుని అబద్ధాలు చెప్పడం నేర్పిస్తుంది, తన కుమారునికి దేవుని పట్ల భయంతో పెంచవలసిన రిబకమ్మ తల్లి ఏం చేస్తుందంటే, అరే దేవుడు అన్న తండ్రి దేవుని మాట నిర్లక్ష్య పెట్టాడని భార్యకు తెలుసు. రా మీ నాన్న దేవుని మాట నిర్లక్ష్య పెడుతున్నాడయ్యా, కానీ నువ్వు బాధపడకయ్యా యాకోబు, ఎందుకంటే మనుషులు ఆశీర్వదిస్తే ఎంత ఆశీర్వదింపబడతావయ్యా. నీ నాన్న ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదింపబడవయ్యా. పరమందు తండ్రి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావయ్యా అని చెప్పవలసిన రిబకమ్మ ఏం చేస్తుంది, ముందు పోయి మీ నాన్నకాడ ఆశీర్వదింపబడాలంటే నువ్వు వెళ్ళి అక్కడ నేను
మీ నాన్నకు కావాల్సిన ఆహారాన్ని అంతా సిద్ధపరుస్తాను యాకోబు, మీ అన్న వస్త్రాలు వేసుకొని మీ అన్న దగ్గరికి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయం? కుమారునికి నటించటం మనమే నేర్పిస్తున్నాం, అబద్ధాలు చెప్పటం మనమే నేర్పిస్తున్నాం. మనం ఏమనుకుంటామంటే, నేను చేసేది నా పిల్లలపైకి రాకూడదయ్యా, నేను చేసే మాటలు మా పిల్లలపైకి రాకూడదయ్యా, నేను నడిచే క్రియ నా పిల్లలు నడవకూడదయ్యా, నేను ఎక్కడ ఉన్నా నీ మార్గంలో నేను నడవాలని నేను అనుకుంటున్నాను, కానీ పరిస్థితుల ప్రభావాలను బట్టి నేను త్రొట్టిల్లిపోతున్నానయ్యా అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు చేసే పనిని బట్టే నీ కడుపున పుట్టిన పిల్లలు నేర్చుకుంటున్నారన్న జ్ఞానంతో మనం బ్రతకకుండా జీవిస్తున్నాము. కనుకనే మన కుటుంబాలు చల్లా చెదరైపోతున్నాయి. మన కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, ఆర్థిక సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఎందుకంటే మనమేమో బాగలేకున్నా పర్వాలేదు, కానీ మన పిల్లలు సరైన క్రమంలో నడవాలని ఇష్టపడుతున్నాం. ఒకవేళ రెబెక్కమ్మ తల్లి చెప్పి ఉంటే, అరే నాన్న అన్నను ఆశీర్వదిస్తే మానలేరా, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు, నువ్వు ఎందుకు అంత గాబారి పడుతున్నావు, ఆశీర్వదించని నాన్న చేత అన్న ఆశీర్వదింపబడితే మాను, కానీ పరమందు తండ్రిని ఆశీర్వదిస్తే ఒక మనసుని హెచ్చించువాడు ఆయనే, ఒక మనసుని తగ్గించువాడు ఆయనే, నీ చరిత్రను మార్చువాడు ఆయనే. ఆయనకు ఇష్టడైన బిడ్డగా నువ్వు బ్రతుకు యాకోబు అని చెప్పిందంటే యాకోబుకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? యెబ్బేకు రేవు దగ్గరకు వచ్చి ఏడ్చేవాడా, కన్నీరు కార్చేవాడా? ఒకవేళ తల్లి అలాంటి క్రమంలో తనకు చెప్పలేదు కాబట్టి సమస్యల పాలయ్యాడు, నష్టాల పాలయ్యాడు, సమాధానం కోల్పోయిన స్థితిలో ఉండిపోయాడు, నెమ్మదిని కోల్పోయిన స్థితిలో ఉండిపోయాడు. అలాంటి స్థితి గుండా ఎవరు తీసుకొచ్చాడంటే మనం పెంచే పెంపకమే మన పిల్లలను జీవితాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. తన తండ్రి దగ్గర వచ్చి తన యాకోబు యొక్క తండ్రి గారికి మందదృష్టి, చక్కగా కళ్ళు కనిపించకపోయినప్పుడు యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏమని వింటున్నాడంటే, నా తండ్రి అంటున్నాడు. నా తండ్రి అంటానే ఇస్సాకాయకు అర్థమైపోయింది. నా తండ్రి అంటున్నావు ఏంటయ్యా నువ్వు అంటే, నేను ఏశావును అని అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పడమే కాదు, కానీ నీకోసం ఏం తెచ్చాను, ఆహారాన్ని తీసుకొచ్చానయ్యా అని చెప్పినప్పుడు తన స్వరాన్ని ఇస్సాకు గుర్తుపట్టగలిగాడు. కానీ ఇట్లా తనను పట్టుకొని చూసినప్పుడు తన అన్న వస్త్రాలు వేసుకున్నాడు. తన కంటి చూపు సరిగా లేక ఏశావును ఆశీర్వదించకుండా యాకోబును ఆశీర్వదించాడు. తన తల్లి ఏం చెప్పింది? నటించమంది, అబద్ధం చెప్పమంది. యాకోబు నేరుగా వెళ్ళి తన తండ్రి దగ్గర అది చెప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. దొంగతనంగా ఆశీర్వాదం తెచ్చుకున్నానయ్యా, ఈ ఆశీర్వాదం వల్ల నాకు సమాధానం లేదయ్యా, ఈ ఆశీర్వాదం వల్ల నాకు నెమ్మది లేదయ్యా, ఈ ఆశీర్వాదం వల్ల నేను తిన్నప్పుడల్లా నా అన్నను మోసం చేశాను అనేది నా కడుపులో ఇమేయడం లేదయ్యా. ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నానే కానీ సమాధానాన్ని కోల్పోయానయ్యా, సంతోషాన్ని కోల్పోయానయ్యా, నెమ్మదిని కోల్పోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని యెబ్బేకు రేవు దగ్గర ఏడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన ఏడుస్తున్నది ఒక మనుషుని దగ్గర కాదు, ఆయన ఏడుస్తున్నది ఏదో తాత్కాలికంగా ఆశీర్వాదం ఇచ్చే ఆయన దగ్గర కాదు, ఆయన ఏడుస్తున్నది ఒక అధికారి దగ్గర కాదు, భూ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర ఏడుస్తున్నాడు. బహుశా నువ్వు కూడా ఎవరినైనా మోసం చేసేసి వర్తమానం వింటున్నావా? పరిస్థితుల ప్రభావాలను బట్టి, లేకుంటే నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేకపోతే ఏ సమస్యల గుండా ఏ శతమతమైపోతూ ఈ లైవ్లో ఉండి ఇక్కడ ఉండి ఏడుస్తున్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ తప్పును నిందించి చూపించేవాడు కాదు, కానీ ఆ నిందలో నుంచి విడిపించేవాడే నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసయ్య. ఎందుకంటే నిందించటం ఆయన పని కాదు, ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడు అని చెప్పటం ఆయన పని. ఆయన చెప్పినప్పుడు నువ్వు విన్నప్పుడు, ఆయన చెప్పినది విన్నట్టు నువ్వు వింటూ నటిస్తున్నట్లయితే నటన జీవితం సంఘంలో పనికిరాదు, నటన జీవితం ఆత్మీయ స్థితిలో పనికిరాదు, నటన జీవితం కుటుంబ వ్యవస్థలో పనికిరాదు. నటన జీవితం ద్వారా నీ జీవితాన్ని నువ్వే కొలాప్స్ చేసుకుంటావు, నీ జీవితం నీకే విఫలమైపోతుంది, కార్యాలు జరగవు.
ఆత్మీయతలో ముందుకెళ్ళలేవు. ఆత్మీయతలో ముందుకెళ్ళడం కావడమే కాదు, కానీ నీ కుటుంబ వ్యవస్థలో కార్యాన్ని చూడలేవు. నీ బిడ్డల భవిష్యత్తును కండ్లారా నువ్వే వాళ్ళు బాధపడడం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? నటించమని అనేది మనమే చెప్తున్నాం. పిల్లలకు అబద్ధాలు చెప్పడం మనమే చెప్తున్నాం. ఒక తల్లిగా గద్దించి ఉంటే, ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా బుద్ధి చెప్పి ఉంటే, ఒక జ్ఞానం కలిగిన తండ్రిగా తన దేవుని చిత్తాన్ని జరిగించి ఉంటే, ఈరోజు యాకోబు యబ్బేకు రేవు దగ్గరికి వచ్చి ఏడ్చేవాడు కాదు. ఏడ్చి ఏడ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను ద్రోషినయ్యా, నేను తప్పు చేశానయ్యా, ఇలాంటి పరిస్థితి కూడా నేను వెళ్తానని నాకు తెల్లయ్యా, నా పరిస్థితులే నన్ను ఈ రీతిగా తీసుకొచ్చాయ్యా అని ఏడుస్తున్నాడు. కాబట్టి ఇన్ని రోజులు అత్తమామ దగ్గర నటిస్తున్నావేమో, భర్త దగ్గర నటిస్తున్నావేమో, భార్య దగ్గర నటిస్తున్నావేమో, ఒక యవ్వనస్తుడిగా కుటుంబంలో ఒక రకంగా, కాలేజీలో ఒక రకంగా ఉంటూ నటిస్తున్నావేమో, ఒక యవ్వనస్తురాలిగా ఈ మాటలు వింటూ ఏ ఏ విషయాల్లో నటిస్తున్నావో తెలియదు, కానీ నటన జీవితాన్ని ఈరోజు సమాధి చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీలో నుంచి దేవుడు కృప చూడాలని ఆశపడుతున్నాడు. ఆ కృపగల దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నటించే బిడ్డగా నేను చూడాలని ఇష్టపడడం లేదు. మీ తలలపైన నిత్య సంతోష ఆనందంతో నేను మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్నా. మీరు నటించడం ద్వారా మీ శాపాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారు. మీరు నటించడం ద్వారా మీ ఆత్మీయత లెవెల్ మీ అంతటా మీరే డిక్రీజ్ చేసుకుంటున్నారు. మీ అంతటా మీరే దాన్ని ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటూ వస్తున్నారు. అలా నటించటం తగదు, కానీ యథార్థ ప్రవర్తనతో ఏ విధంగా అయితే మీరు బ్రతుకుతారో ఆ యథార్థ ప్రవర్తన ఇక్కడ మీకు మాత్రమే కాదు, కానీ పరలోకమందు కూడా ఒక స్థానాన్ని సమకూరుస్తాను అంటున్నాడు. కాబట్టి మొదట వారు ఏం చేశారు? దేవుడు ప్రవచనాన్ని ఇస్సాకు రెబెకమ్మ ఆలోచన చేయలేక వారికి ఇష్టం వచ్చినట్లు ఒక కుమారుడు నాకు, ఒక కుమారుడు నీకని పంచుకున్నారు. పిల్లల ముందు ఆ రకంగా మాట్లాడారు. ఆ రకంగా మాట్లాడి తమ జీవితాన్ని వాళ్ళే ఏం చేసుకున్నారంటే కుటుంబ వ్యవస్థను పతనం చేసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇస్సాకు రెబెకమ్మ ఎబ్రోను ప్రాంతంలో ఉన్నారు, ఏశావు ఒక చోట ఉన్నాడు. అదేవిధంగా యాకోబు మాత్రం ఆదికాండం 28వ అధ్యాయం మనము మొదటి నుంచి చదివినప్పుడు పద్దన్నరాములో జీవించినట్లు మనము చూస్తున్నాం. పద్దన్నరాములో 20 సంవత్సరాలు ఆయన జీవించాడు. జీవించిన తర్వాత 14 ఏండ్లు తన మేనమామైన లాబాను యొద్ద ఏం చేశారు? కొలువు చేశాడు. 14 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ కూడా తనకు ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ ఆదరణ లేదు. అన్ని కోల్పోయినాయి. అంత నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. లాస్ట్కు తన మామ లాబాను మోసం చేశాడు కదా అని తను కూడా మోసం చేయటానికి సిద్ధపడ్డాడు. ఎదుటివారు మోసం చేస్తున్నారని నువ్వు కూడా మోసానికి పాల్పడుతున్నావా? మోసం చేయని, కానీ తగిన సమయమందు నీ నిమ్మలమే నీకు ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నీ ఓర్పే నీ జీవితానికి విజయ సంకేతంగా మారుతుంది. నీ యొక్క ఓర్పే నీ జీవితానికి దుఃఖాన్ని ఉందని బాధపడుతున్నావా? ఆ ఓర్పు ఆ దుఃఖాన్ని ఒకరోజు కన్నిటిని నాట్యంగా మారుస్తుంది. కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి రెండోదిగా ఏం ఆలోచన చేస్తున్నాడంటే, అయ్యా 20 సంవత్సరాలు నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నానయ్యా, 20 సంవత్సరాలు నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానయ్యా, కానీ ఏమాత్రము నాకు సంతోషం లేదయ్యా. తల్లిదండ్రులకు ఒకటే దూరం కాలేదయ్యా, ప్రార్థన బలిపీఠాన్ని నేను ఎక్కడా నిర్లక్ష్యం చేశానయ్యా. ప్రార్థనలో నేను ఓడిపోయానయ్యా. ఓడిపోయిన వాడిగా ఈ యబ్బేకు రేవు దగ్గరికి వచ్చి కన్నీరు కాలుస్తూ ఏడుస్తున్నానయ్యా. ఏమని అంటే, అయ్యా నా ప్రార్థన జీవితం ఈ 20 సంవత్సరాలు ఆగిపోయిందని ఏడుస్తున్నానయ్యా అనేసి, నా ప్రార్థన జీవితాన్ని మళ్ళీ కట్టవా? నా పడిపోయిన బలిపీఠ స్థితిని మళ్ళీ కట్టవా? నా పూర్వ వైభోగాన్ని నాకు మళ్ళీ దయచేయవా? నేను ఇంకా పొరపాటు చెయ్యనయ్యా అని యబ్బేకు రేవు దగ్గరికి
దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకంటే అంతగా గారాబంగా పెంచిన రిబకమ్మ చనిపోయినప్పుడు కూడా యాకోబు వెళ్ళలేని పరిస్థితి, యాకోబు తన తల్లి సమాధిని కూడా చూడలేని పరిస్థితి, తన తల్లి సమాధి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయానని మనస్తాపంతో దుఃఖంతో అల్లాడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా 20 సంవత్సరాలు నా జీవితాన్ని అంతా కొలాప్స్ చేసుకున్నానయ్యా, నా జీవితం అంతా పతనం అయిపోయిందయ్యా, నా జీవితం అంతా ఎలా అయ్యా, నాకు పిల్లలున్నారే, భార్యలున్నారే, కానీ నా జీవితం ఎందుకయ్యా ఇలా అయిపోయిందంటే నిన్ను సంపాదించుకోలేకనయ్యా అనేసి ఎబ్బేకు దేవు దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. బహుశా భార్య ఉన్న సంతోషం లేదా, భర్త ఉన్న సంతోషం లేదా, డబ్బు ఉన్న సంతోషం లేదా, పిల్లలున్న సంతోషం లేదా, సంతోష సమాధానాలు దొరికే స్థలం ఎక్కడ అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధానంలో సంతోష సమాధానాలు సమృద్ధిగా నిచ్చువాడు ఆయన కృపగల దేవుడు. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని మాట వినువాడు నిరంతరము నిలుచును. వారు అట్ట జీవిస్తున్నారు కదా, వీళ్ళు ఇట్ట జీవిస్తున్నారు కదా, వీళ్ళు ఇట్ట జీవిస్తున్నారు కదా, వారు చక్కైన క్రమంలో బ్రతకడం లేదు కదా, నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు ఆలోచన చేస్తూ ఈ వర్తమానం వింటున్నావా? ఎవరి క్రియకు వారు దేవుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దయచేయువాడు గనుక ఎవరి గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. నీ భర్త ఇంకా మారలేదా, నీ భార్య ఇంకా మారలేదా, నీ కుటుంబంలో ఇంకా పిల్లలు మారటం లేదా, ఇవాళ ఒక మాట అంటే నువ్వు 2 మాటలు అనటం లేదు, కానీ దుప్పెటి తడిచేంత వరకు ఏడ్చిన దినాలు ఎన్నో ఉండొచ్చు. కుటుంబంలో సమస్యల వల్ల ఎన్నో రోజులు గడిచిన దినాలన్నీ ఏడ్చి ఉండొచ్చు. నువ్వు కూడా ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చి యాకోబు ఏడుస్తున్నట్లు నీ ప్రార్థన గదిలోకి వెళ్తావు, నువ్వు కూర్చున్న స్థలంలోనే ఏడుస్తావు, నీ కుటుంబం కోసం కన్నులెత్తి ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు కార్యం ఆగకుండా సాగిపోయేటట్టు దేవుడు సాగిస్తాడు. కానీ నా జీవితంలో కూడా ఎన్నో దినాలు ఏడ్చిన దినాలు ఉన్నాయి, ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయి, ఎన్నో సమయాలు అయ్యా ఇంకెప్పుడయ్యా నా జీవితం ఆశీర్వదింపబడేది, ఇంకెప్పుడయ్యా నా బ్రతుకు అయ్యా మీరు చెప్పిన ప్రవచనాలు నెరవేర్పు జరిగేది, మీరు చెప్పిన జీవితం నాకు ఎప్పుడయ్యా వచ్చేది అన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు అడుగులు తడబడిన ప్రతిసారి నా జీవితాన్ని సరి చేసుకుంటూ చక్కపరుచుకుంటూ ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ఒక భర్త దగ్గర ఏడుస్తే నీ కన్నీటికి జవాబు రాకపోవచ్చు, ఒక పిల్లల దగ్గర ఏడిస్తే నీ కన్నీటికి జవాబు రాకపోవచ్చు, ఒక తోబుట్టుల దగ్గరికి ఏడిస్తే ఆ సమస్య అంతటితోనే అయిపోదు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఏడిస్తే దానికి సమస్య రాకపోవచ్చు. సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీ కన్నీటి జల్లులు యేసయ్య పాదాలపైన తప 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 పడినప్పుడు అదంతా ఆయన చూసి ఆ సమస్యను దీర్ఘకాలంగా నీకు పరిష్కారం ఇచ్చువాడు. నువ్వు కన్నీరు కార్చావు కదా అట్లా తుడిచి అట్లా వెళ్ళిపోయేవాడు కాదు, నువ్వు కన్నీరు కార్చావు కదా అని అట్లనే అట్లా వెళ్ళిపోయేవాడు కాదు. అన్నిటి సమస్యల గుండా ఏడుస్తున్నప్పుడు ఇంకెప్పుడయ్యా నాకు పిల్లలు, ఇంకెప్పుడయ్యా నా భర్త మారేది, ఇంకెప్పుడయ్యా ఈ వ్యాధి నుంచి నేను విడిపింపబడేది, ఇంకెప్పుడయ్యా పరిచర్య చేస్తున్నానే నా కుటుంబం ఆశీర్వదింపబడలేదే అని నువ్వు ఏడుస్తున్నావేమో, ఈ వర్తమానం వింటున్నావేమో, లైవ్లో ఉండి ఈ మాటలు వింటున్నావేమో. దేవుడు ఒక్కరోజు సిద్ధపరిచాడు. ఎప్పుడంటే యాకోబులాగా నువ్వు కూడా కన్నీరు కార్చినప్పుడు ఆ క్షణాన నిన్ను ఆశీర్వదించేవాడు. తల్లిదండ్రులుగా మనకు ప్రార్థన జీవితం మన పిల్లలకు నేర్పాలా. మూడోదిగా ఏం చేశాడంటే ఆ 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు లాబాన్ దగ్గర ఉన్నాడు. ఏమనుకున్నాడు, నా మేనమామే కదా నాకు అంత సహాయం చేస్తాలే అనుకున్నాడు. కానీ ఆ ఎబ్బేకు రేవ దగ్గరికి ఏడుస్తున్నాడు, నా మేనమామే అని నేను అక్కడికి వెళ్ళి కొలువు చేశానయ్యా, కానీ నన్ను ఇబ్బందుల పాలు చేశాడయ్యా. చూస్తున్నావు కదయ్యా, నేను మనుషులను నమ్మాను, బంధువులను నమ్మాను, నన్ను మోసం చేశారయ్యా, నమ్మకమైన స్థానానికి నేను వచ్చానయ్యా, ఇది నాకు ఈరోజు ఆశీర్వదించే స్థానం అని వచ్చానయ్యా అని యాకోబు ఏడుస్తున్నాడు. బహుశా బంధువులను నమ్ముతున్నావా? నమ్ము, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. కానీ మితి మీరి నమ్మినట్లయితే వారు ఏదన్నా మనకు చేసినప్పుడు దాన్ని మనము ఏం చేస్తామంటే తట్టుకోలేని ఇబ్బందుల పాలు అయినప్పుడు
ఏడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఎక్కువ దేవునితో గడపండి. కృపగల దేవుడు అజ్ఞానం మనందరికీ సమృద్ధిగా ఇచ్చునుగాక. ఎందుకంటే బంధువులను దూరం చేసుకోవడం దేవుని చిత్తం కాదు, బంధువులతో ఉండకూడదనడం దేవుని చిత్తం కాదు. కానీ అందరికంటే మిన్నైన ప్రేమ ఎవరితో ఉండాలంటే దేవాది దేవునితో కలిగి మనము జీవించుదుముగాక. తర్వాత మూడోది మనం చూసినట్లయితే యాకోబుకు మరణ భయం వెంటాడుతుంది. ఏమని అంటే, అయ్యో దొంగతనంగా మా అన్నను మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నానయ్యా అని. ఎప్పుడైతే ఎబ్బేకు రేవ దగ్గర ఏడుస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా నా అన్న 400 మందితో నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా. ఒకవేళ మా అన్న ముందే వేటగాడయ్యా, మా అన్న నా పిల్లలను నన్ను నా భార్యను చంపుతాడేమయ్యా. ఈ మరణం నుంచి తప్పించేవాడెవరయ్యా? ఈ మరణం నుంచి నన్ను విడిపించేవాడెవరయ్యా? ఈ మరణం నన్ను ఏం చేస్తుందంటే, అయ్యా నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాదయ్యా. అయ్యా ఈ మరణం నుంచి నన్ను తప్పించవా అని తన తప్పును తను పశ్చాత్తాపడుతూ కన్నీరుతో ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు ఆయన దేవుడు చెప్పాడు ఏమనంటే, నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అన్నాడు. అన్నప్పుడు దేవుడు పరిశీలిస్తున్నాడు. కొన్నిసార్లు మనము కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, లేమి స్థితిలో ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, నువ్వు చక్కగా పాటలు పాడుతున్నప్పుడు పరిశీలిస్తాడు, నువ్వు భర్త దగ్గర ఎలా ఉన్నావో పరిశీలిస్తాడు, భార్య దగ్గర ఎలా ఉన్నావో పరిశీలిస్తాడు, కాలేజీలో ఎలా ఉన్నావో పరిశీలిస్తాడు, నువ్వు అన్నం ఎంత వేస్ట్ చేస్తున్నావో పరిశీలిస్తాడు, నువ్వు బయట మందిరంలో వండేటప్పుడు ఎలా వండుతున్నావు, ఇంట్లో వండుతున్నప్పుడు ఎలా వండుతున్నావు అన్నిటినీ పరిశీలిస్తాడు. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, లేకపోతే బయట ఏదన్నా పెళ్లి ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నావని సమస్తాన్ని పరిశీలించువాడే నేను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన పరిశీలిస్తున్నాడు. నీ పేరు ఏంటి దేవునికి తెలియదా? నీ పేరు ఏంటి అన్నప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. నా పేరు యాకోబయ్య, నేను మోసగాన్ని. నా పేరు యాకోబయ్య, నేను మోసగాన్ని. నా అన్నను మోసం చేశానయ్యా. నా తల్లి చెప్పింటే నేను నటించానయ్యా. నటించటమే కాదు కానీ అయ్యా 20 సంవత్సరాలు నీ దగ్గర ఆత్మీయత స్థితిని అంతా కోల్పోయానయ్యా. అందుకేనయ్యా నటించాను. నా జీవితం అంతా అయ్యా కావాలని నేను మోసం చేయలయ్యా. పరిస్థితుల ప్రభావాలు నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళాలయ్యా. కాబట్టి అయ్యా ఈ ఒక్కసారి నాకు ప్రాణభిక్ష దయచేయవా, ఈ ఒక్కసారి మరణం నుంచి నన్ను విడిపించవా అని అడుగుతున్నాడు. ఎవరు? యాకోబు. నాకు 2 మగపిల్లలు కదా అని గర్వపడుతున్నావా? గర్వపడొద్దు. 2 పిల్లలను నా దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవునికే ఘనత. ఆ దేవుడే 2 మగపిల్లలను దేవునిలో పెంచాలా అని, నా కుటుంబాన్ని దేవునిలో నడిపించాలని ప్రార్థన చేయి. నీకు 2 ఆడపిల్లల్లా భయపడవద్దు. నాకేమి నా ప్రభువు ఉన్నాడని నిశ్చింతగా ఉండు. 3 ఆడపిల్లలా భయపడవద్దు, 4 ఆడపిల్లలా భయపడవద్దు. ఎందుకంటే నాకేమి నా ప్రభువు ఉన్నాడు. ఆ పిల్లలను దేవుడే చూసుకుంటాడని నిశ్చింతగా ఉండు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అడుగులు తడబడుతున్నప్పుడు, నీ జీవితం అంతా దుఃఖకరంగా వెళ్తున్నప్పుడు, నీ కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైతున్నప్పుడు భర్త మాటకు విధేయత చూపించే భార్యగానే ఉండు. మొదట 2 కలిసి దేవుని మాటకు విధేయత చూపించే దాంపత్య జీవితంతో సాగిపో. ఏదో నేను ఐసీలో ఉన్నప్పుడు, నా ముక్కుకు పైపు పెట్టినప్పుడు, నా శరీరం అంతా వైర్లతో ఉన్నప్పుడు డాక్టర్లు వచ్చి 48 గంటలు మాత్రమే మీకు సమయం ఉంది, తర్వాత నేను వచ్చి మీకు చెప్తాను అని చెప్పినప్పుడు, పాస్టర్ గారండి, పాస్టర్ అమ్మ గారండి, నాకు ఒక అవకాశం ఇచ్చేటట్టు దేవుణ్ణి ప్రార్థించండి, ఇది నాకు ఒక చివరి అవకాశం అండి, ఈ చివరి అవకాశంలో నేను దేవుణ్ణి స్తుతిస్తానండి అని నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డగా ఇన్ని రోజులు ఉంటున్నావేమో. అలాంటి భక్తిని దేవుడు చూడడు. ఉన్నదాంతో
దేవుడు ఇంతవరకు ఆయుష్ ఇచ్చాడా? నేను ఐసీ వార్డులోకి ఇంకా తీసుకెళ్ళలేదా? ఇంకా అంచులోకి తీసుకెళ్ళలేదా? అంతవరకు పోయి వెనక్కి వచ్చావా? ఇక నుంచైనా దేవునికి ఇష్టమైన బిడ్డగా మారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉన్నదంతా తృప్తిపడు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉన్నదంతానే నువ్వు జీవితాన్ని కొనసాగించు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా కొనసాగించలే. దేవుడు చెప్పిన మాట నిర్లక్ష్యం చేసి మన సొంతంగా ఆలోచన చేస్తే ఏమైపోతుందంటే కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది. అవ్వ ఆదాములు దేవుడి మాటకు అవిధేయత చూపారు కాబట్టి మానవ జాతి మొత్తం విచ్ఛిన్నమైపోయింది. మానవ జాతి అంతా విచ్ఛిన్నమైపోయింది. మనము చూస్తున్నాం. కాబట్టి ఏదో నువ్వు ఐసీ వార్డులలో అంబులెన్స్లో తీసుకుపోయి నిన్ను బెడ్ మీద పండబెట్టినప్పుడు, ఆ ముక్కులలో ఆ చేతులకు వైర్లు తగిలించినప్పుడు, ఆ మరణ భయం, నేను యాకోబులాగా మరణ భయం వెంటాడినప్పుడు నేను ప్రార్థిస్తానయ్యా, నీ కొరకు ఉంటానయ్యా, ఈ శేష జీవితాన్ని నీ కొరకు నడుస్తానయ్యా, ఈ శేష వయసులో నీ కొరకు వృద్ధాప్యంలో నేను ఉంటానయ్యా అనడం కాదు. నువ్వు చిన్నతనంలో నుంచే వృద్ధాప్యంలో దేవుడు నిన్ను చూడడు. అప్పుడు అందరూ భక్తిలోకి వస్తారు. ఎప్పుడు ఆ డాక్టర్లు వచ్చి సూదులు వేస్తున్నప్పుడు, రిపోర్ట్లన్నీ హార్ట్ బాగలేదు, కిడ్నీ బాగలేదు, ఊపిరితిత్తులు బాగలేదు అన్ని చెప్పినప్పుడు అప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. అది చూడటంలే దేవుడు. అన్ని బాగున్నప్పుడు, అన్ని దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఒక పేదవాడిగా ఈ మాటలు వింటున్నావేమో, పేదరికంతో మగ్గిపోతున్నావేమో. ఈ లోకంలో మాత్రమే పేదవాడివి, కానీ పరలోకంలో నువ్వు ధనవంతుడివి. ఆ మాటలు నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. పేదవాడిని భయపడద్దు. కళ్ళు, చెవులు, ఆరోగ్యము, ముక్కు, నోరు అన్ని ఆయుసు దేవుడు ఇచ్చినాడు కదా. నీ శరీరము ఐసీ వార్డులోకి వెళ్ళక మునుపే నువ్వు దేవుని దగ్గర తీర్మానం తీసుకో. ఈ రోజు నుంచి నేను చిన్నపిల్లగా ఉంటున్నానయ్యా, నేను యవనస్తుడిగా ఉంటున్నానయ్యా, నేను వృద్ధాప్యం కలిగిన తల్లిగా నేను ఉంటున్నానయ్యా, నీ కొరకు నేను మండుతానయ్యా, నీ పరిచర్యలో నేను పాలిభాగస్తురాలను అవుతాను, పాలిభాగస్తుని అవుతానని. ఎప్పుడైతే యాకోబు మరణ భయంతో దేవుని దగ్గర ప్రార్థించాడో ఏం చెప్పాడు? నీ పేరు ఈ రోజు నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలలో ఏమొచ్చింది? లేవి గోత్రం. ఆ 12 గోత్రాల నుంచి ఏమొచ్చింది? యూదా గోత్రం. యూదా గోత్రంలో నుంచి ఏమిచ్చింది? దావీదు గోత్రం. దావీదు గోత్రంలో నుంచి ఏమొచ్చిందంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మానవాళికి ఏం దొరికింది? రక్షణ దొరికింది. ఈరోజు నీకు రక్షణ దొరికింది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆ 12 గోత్రాలలో నుంచి లేవి గోత్రం, లేవి గోత్రంలో నుంచి యూదా గోత్రం, యూదా గోత్రంలో నుంచి దావీదు గోత్రం, దావీదు గోత్రంలో నుంచి వచ్చిందే యేసుక్రీస్తు. ఆయన 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం వచ్చి నువ్వు నేను అనుభవించవలసిన ఆ శ్రమను, నువ్వు నేను అనుభవించవలసిన ఆ బాధను, ఆ దుఃఖాన్ని అంతా కొట్టివేశాడు. బురదలో తామరపు వృక్షం ఎట్లా బురదలో పుష్పిస్తాదో, నువ్వు కూడా ఈ బురద అనే లోకంలో దేవుని కోసం ఆ తామర పువ్వులాగా వెలగాల. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుద్దాం. గంజాయి మొక్కలలో తులసి మొక్క ఎంత వాసన వెదజల్లుతుందో, ఈ పాపం అనే లోకంలో నువ్వు కూడా దేవుని కోసం వాసన వచ్చే, అంటే పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకాల. తులసి మొక్కను అందరూ కూడా లైక్ చేస్తారు, ఎందుకంటే దాని వాసన మంచిగా వస్తుంది కాబట్టి. నువ్వు చెడ్డవాడిగా ఉన్నావని బాధపడొద్దు. గత జీవితం అంతా వ్యర్థమైపోయిందని బాధపడొద్దు. గత జీవితం అంతా అయోమయ స్థితిలో ఉందని బాధపడద్దు. ఈరోజు నువ్వు ఎంత కీడు చేసినా, దేవుని ఎన్ని గాయపెట్టే పనులు చేసినా, నీ జీవితం అంతా పతనమైపోయినా ఈరోజు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నీ పట్ల నా సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి ఈ మాటలు మీ నోట నేను ఉంచా. మీరు వినేటట్టు నేను చేశా. ఈ మాటలు విన్నప్పుడు
దేవుని దగ్గర సరెండర్ అయిపో. దేవుడు నీ జీవితాన్ని, పతనమైపోయిన కుటుంబ వ్యవస్థ జీవితాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు. మన ఇష్టాన్ని నెరవేర్చుకునే బిడ్డలుగా మనం ఉండకూడదు. మనం సిలువ వేయబడాలా. ఆయన చిత్తం సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ ఆయన చిత్తం నెరవేర్చబడాలా. అంతేకాని నటించే జీవితాలు మనకొద్దు. నటిస్తే చూడండి, రిబకమ్మ యాకోబుకు అంత ప్రేమగా చూసుకుంది, కానీ చివరి క్షణాల్లో కూడా రాలేని సమస్యలలో యాకోబును ఎవరు తన తల్లి పెంపకమే ఆ విధంగా చేసింది. నీ పిల్లలు ఈ లోకంలో ఉన్న చీకటి క్రియలకు అలవాటు పడకూడదు అంటే తల్లిగా సరైన సక్రమైన బాధ్యత తీసుకో. యవనస్తులుగా నీ పిల్లలు ఉంటున్నారా? నా బంధువులే కదా, నా అన్ననే కదా, నా చెల్లె కదా అని వాళ్ళ దగ్గర ఎట్లున్నా పర్వాలేదు అనుకుంటున్నావా? అది దేవుని చిత్తం కాదు, బైబిల్ క్రమం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు లేఖానుసారంగా నీకు నేను చూపిస్తాను. ఒక తల్లి తండ్రి క్రమంలో దేవుడు పెంచమని దేవుడు హెచ్చరిస్తున్నాడా? లేకుంటే దైవ సేవకుల సమక్షంలో పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు పెరగాలే, కానీ ఎక్కడంటే మన బంధువుల ఇళ్ళలో కూడా ఉండటం దేవుని చిత్తం కానే కాదు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు లేఖలానుసారంగా నేను ఆ వాక్యాన్ని మీకు వివరించి చెప్తాను. అలాంటి కృప, జ్ఞానము, దయగల దేవుడు మనకు, మన పిల్లలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.